నెల్లూరు జిల్లా రామాపురంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. మూసి ఉన్న షాపుల్లో లూటీకి ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అలాగే కాకొల్లువారిపల్లి అంకాలమ్మ దేవాలయం వద్ద దుండగులు బైక్ కి నిప్పంటించి దగ్ధం చేశారు. దీంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. రాత్రి వేళలో పోలీసులు గస్తీ నిర్వహించి దొంగల బారి నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి వేళ రామాపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మూసి ఉన్న షాపుల్లో లూటీకి ప్రయత్నించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, నెల్లూరు జిల్లాలో వరకులపాడు మండలం రామాపురం వద్ద జాతీయ రహదారిపై దొంగల బీభత్సం సృష్టించారు. ప్రధానంగా వెళ్లే వాహనాలను ఆపడం, వాహనదారులు బెదిరించడం కూడా చేశారు. అలాగే అక్కడ కొన్ని దుకాణాలు మూసి ఉంటే వాటిని లూటీ చేసేందుకు కూడా ప్రయత్నించారు. అవన్నీ కూడా సీసీ కెమెరాల్లో దృశ్యాలన్నీ కూడా చిక్కాయి. ప్రధానంగా వీళ్ళు ఎవరనేది కూడా పోలీసులు అడ్డుపడటం లేదు. అలాగే కాకొల్లువారిపల్లి అంకాలమ్మ దేవాలయం వద్ద కూడా వీళ్ళు హల్చల్ చేసేటువంటి పరిస్థితి. ఒక బైక్ నిప్పంటించి వెళ్లడం స్థానికులు చెప్తున్నారు. ఒక బైక్ నిప్పంటించి వెళ్లారు. అలాగే మొత్తం మీద ఈ గ్రామాల్లో ఇదంతా కూడా ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి గ్రామాలు, ఇవన్నీ మారుమూల కుగ్రామాలు. ఈ రామాపురం, కాకొల్లువారిపల్లి ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా దొంగల భయంతో భీతిల్లిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో వరుసగా దొంగలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చడ్డీ గ్యాంగులు కొంతమంది చడ్డీలు వేసుకొని నెల్లూరు సిటీతో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు ప్రయత్నించారు. ఇటీవల కాలంలో నెల్లూరులో భారీ దొంగతనాలకి, దోపిడీలకి పాల్పడినటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దొంగల పట్ల ప్రజలందరూ భయంతో భయపడిపోతున్నారు. ఏ రోజు ఎవరి ఇల్లు కొల్లగొడతారో అర్థం కానటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ చూస్తే ఈ రామాపురం వద్ద ఇది జాతీయ రహదారి మీద అనేక వాహనాలు వెళ్తుంటాయి. అలాంటి ప్రాంతంలోనే వీళ్ళు హల్చల్ చేసేటువంటి పరిస్థితి. దుకాణదారులు రాత్రి 9-10 గంటలకి షాపులు మూసుకొని వెళ్తే అవన్నీ కూడా ఒక్కసారిగా లూటీ చేయాలని ప్రయత్నాలు చేయడం, మరోవైపు బైక్ ను దగ్ధం చేయడం, ఇవన్నీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. వాళ్ళ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. థాంక్యూ మహేష్.